రూపాయలకి ఇస్తారు పాస్టర్, ఏం మేడ కడతాడు? దేవుని డబ్బు కాదు కావాల్సింది, ఏ మనసుతో ఇస్తున్నావు అది. కాబట్టి దేవుని బిడ్డలారా, టోటల్గా లాస్ట్ మాట చెప్తున్నాను, దశమ భాగం అనేది పాత నిబంధనలోని భక్తుల కొరకు, సేవకుల కొరకు దేవుడు ప్రత్యేకించినటువంటి ఒక వ్యవస్థ. ఇది దేవుడే ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కొన్ని మతోన్మాద శక్తులు లేచి దీని గురించి అరుస్తూ ఉన్నారు యూట్యూబ్లో. దశమ భాగాలు దండుకుంటారు, అరే ఎవరు దండుకునింది? మాకేం అవసరం? ఆర్థిక పరమైన అభివృద్ధి రావాలంటే డబ్బు కంటే మేము దేవుణ్ణే ఎక్కువ ప్రేమిస్తున్నామని రుజువు పరిచేదే ఈ వ్యవస్థ. నాకు దేవుడు ఎక్కువ, నాకు డబ్బు ఎక్కువ కాదు. ఇదిగో ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నీకు ధారాళంగా ఇస్తున్నాను, నీదయ్యా ఇదే, నాకు నువ్వు కావాలి, నాకు డబ్బు ఏందయ్యా అని ధనము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించదన్న ఆ క్రియ కనపడటానికి దేవుడు దీన్ని పెట్టాడు. రెండోది, సేవనే నమ్ముకొని బతికే దైవజనులు బ్రతకాలి కాబట్టి వాళ్ళ కొరకు దేవుడు ఈ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. అంతే. ఈ దారి కాకపోతే ఇంకో దారి దేవుడు తెరుస్తాడు. మనం ఇవ్వకపోయినంత మాత్రం ఏవి ఆగవో. మన కుటుంబాలు దీవించబడటానికి మనం ఖచ్చితంగా దీన్ని చెయ్యాలి. ఇది యెహోవా సొమ్ము, ఇది యెహోవాకు ప్రతిష్ఠితం. ఆ సొమ్ముని దేవుడు తన సేవకులకి ఆస్తిగా, జీతంగా, స్వాస్థ్యంగా ఇచ్చాడు. అది కాదన్నా అవునన్నా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళతాడు. ఇది మనం నమ్మి తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సాతాను కుట్ర ఏంటంటే, యూట్యూబ్లో ఏ పాస్టర్ చూసినా కొంతమంది పాస్టర్లు అసలు దశంభాగం అడిగేవాడు సేవకుడే కాదు, అసలు దశంభాగం గురించి చెప్పేవాడు పాస్టరే కాదు అని మనకి వీడియో కనపడ్డప్పుడు, అబ్బా ఇతనరా మంచి సేవకుడు అంటే, అది దశంభాగం అసలు అనకూడదు ఆ మాట. మా పాస్టర్లు చూడు అనుకుంటుంటారు కదా మీరా. ఎవడైతే, నేను చెప్తున్నా చూడండి లైవ్లు ఎన్ని మాట, ఎవడన్నా దశంభాగాల గురించి వాక్యం చెప్పకూడదు, లేకపోతే దశంభాగం గురించి చెప్పకూడదు, దశంభాగం అన్న పేరు ఎత్తకూడదు అంటున్నాడంటే ఆయన ఏదో ఒక జాబు చేస్తా సేవ చేస్తుంటాడు, అంతే లెక్క. ఏం చేస్తుంటాడు? జాబు చేసుకుంటే సేవ చేస్తుంటాడు. లేకపోతే ఆయన భార్యో ఎవరో జాబ్ చేసుకుంటా 50,000 లక్ష రూపాయలు సంపాదించుకుంటే బాగా తింటా పాస్టర్లు అరుస్తుంటారు అన్నమాట. ఇళ్ళు దశంభాగాలు అరుస్తుంటారు. అంతేగాని ఎవడైనా రోషం కలిగినోడు, కష్టపడ్డాడు, కింద నుంచి లేచినోడు ఎప్పుడు కూడా అటువంటి శాడిస్ట్ మాటలు మాట్లాడు. మీరు ఒకవేళ నేను కూడా తెలియకే భ్రమపడ్డా మరి మనం కూడా చెప్పకూడదు, నిజమే కదా వాళ్ళు చెప్పేది, మన ఆ మాట అనకూడదు అనేది. అసలు ప్రజలు దీవించబడే కీతాళమే, ఆర్థికంగా మనం లేవనెత్తబడే బైబిల్ సూత్రమే ఇక్కడ ఉంటే సాతాను గడ కుట్ర చేసి పాస్టర్లనే వాడుకొని అసలు ఆ మాట ఎత్తనివ్వడం చేసేసాడంతే. నేను కూడా ఈరోజు మీ డబ్బును కోరి చెప్పట్లేదు, కానీ మీరు దీవించబడాలని నేను చెప్తున్నాను, మీరు ఆశీర్వదించబడాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను బిడ్డలారా. నేను ఈ పాయింట్ ఇంక ముగిచ్చేస్తున్నాను. ఎక్కడైనా దశమ భాగం ఇవ్వకూడదు, దశమ భాగం లేదు అని ఎవడైనా అన్నాడంటే సైతంగాడు వాడిని వాడుకొని నీ ఆర్థిక పరిస్థితిని కూలదయ్యాలనే కుట్ర చేసి వాళ్ళని వాడుకున్నాడు తప్ప నిజంగా సేవ మీద, సంఘం మీద ఆధారపడి సేవ చేసే సేవకుడు అయితే ప్రేమగానే చెప్తాడు, నాకు ఇవ్వండి, తెచ్చిన అండో మీరు ఇస్తే దీవించబడతారని చెప్తారు, అంతే. అది చెప్పాలా, చెప్తే కదా అందరికి అర్థం అవుద్ది. చెప్పకపోతే ఏమర్థం అవుద్ది? చెప్పకపోతే పంటను తినే పురుగులు వస్తాయి, అప్పుడు అర్థం అవుద్ది. ఇప్పుడు మనం చెప్పలేదు అనుకో, పంటను తినే పురుగులు వచ్చినప్పుడు అర్థమవుతుంది, వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి పంటను తినే పురుగులు కావాలనుకుంటే ఎవరిష్టం వాళ్ళది. ఆ దేవుని బిడ్డలారా, హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్న మీరు మాత్రం ఆర్థికంగా వృద్ధిని పొందాలని కోరుకొని నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఇంక వేరే విధంగా అర్థం చేసుకోబాకండి. మీ క్షేమం కొరకు మీరు లేవనెత్తబడాలని, మీరు మంచి ఇళ్లలో ఉండాలని, మీరు ఆర్థికంగా దీవించబడి సంఘానికి వెన్నెముకల్లాగా మారాలని ఆశించి నేను ఈ మాటలు ఎంతవరకు చెప్పానో మరి వేరొక విధంగా అర్థం చేసుకోకూడదని నేను చెప్తున్నా. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఇంతవరకు మనం ఇంకా ముగించుకుందాం. ఇంకా 2 ఉన్నాయి కదా, దుర్నిర్వహణ, తర్వాత వచ్చి సరే 5 నిమిషాలు పెట్టారా టకటక దాని గురించి వద్దులే, నిదానం చెప్పాలి మీకు చాలా విషయాలు. ఈ మంచిగా నిదానం చెప్తేనే మంచిది. అది ఒక వారం లేట్ అయినా పర్వాలేదు, మీకు అన్ని విషయాలు చెప్పాలి. అనేక మంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారో వచ్చే వారం మనం విధానంగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఎంతవరకు చెప్పుకున్నాం? ఆర్థిక ప్రగతికి బైబిల్ సూత్రాలు 3లో మొదటిది దేవుడు మాకు నేర్పించాడు. బిడ్డారా, 6 దినాలు కష్టపడి పనిచేయాలి. తర్వాత దేవుని విషయంలో, దేవుని భాగం విషయంలో నమ్మకస్తులుగా నువ్వు దేవునికి ఒక భాగాన్ని ఇచ్చి గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. అది దేవుడు పెట్టిన ప్రతిష్ఠితమైన, అది దేవుడు పెట్టిన వ్యవస్థ, అది దేవుని నియమం. ఆ నియమాన్ని గౌరవించి ఘనపరిస్తే ముందు పంటను తినే పురుగులు నీ మీద రానికుండా దేవుడు కాపాడి ఆర్థికంగా నిన్ను వృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఏమనుకోబోకుండా 5 నిమిషాలు టకట లాగేద్దాం, మళ్ళీ వద్దులే వచ్చే వారం. రెండోది దుర్నిర్వహణ దుర్నిర్వహణ గుర్తు చేస్తా, ఎక్కువసేపు వద్దు, గుర్తు చేస్తా. మళ్ళీ వచ్చే వారం అవసరం లేదు దీనికి. దుర్నిర్వహణ తీసి పెట్టావమ్మా,
దర్శన మొహం పెట్టున్నావా చూడు, అదిగో టకటక రాసుకోండి. దుర్నిర్వహణ అంటే దేవుడు మనకిచ్చిన ధనాన్ని వ్యర్థం చేసుకోవటం. దేవుడు చాలామంది దేవుడు ధనాన్ని ఇస్తాడు, కానీ కొంతమంది వీటిని దుర్వినియోగం చేస్తారు. చిన్న పొలం పెట్టు. దుర్వినియోగం చేసుకుంటారు. ఎట్లాగా? మొదటిది అప్పులు. రాసుకో, అప్పులు ఫస్ట్. దుర్నిర్వహణ అంటే అప్పులు ఫస్ట్ది. అప్పులు ఏంటండి? ఆర్థిక సమస్యల్లో నుంచి బయటపడటానికి కొంతమంది అప్పులు చేయడం నేర్చుకుంటారు. బాగా వినండి బిడ్డలారా, కాస్త అటుటని ఏనండి. అప్పులు చేయటం అనేది దాదాపుగా దేవునికి ఇష్టం లేని పని. ఎందుకంటే బైబిల్ ఏమని తెలుసా? మీరు అనేకులకు అప్పు ఇస్తారు కానీ అప్పు చేయరు అని చెప్పాడు దేవుడు. అప్పు చేయడం అనేది దేవుని వాక్యం మనకు సమర్థించలేదు. ఏదో ప్రాణాంతక పరిస్థితుల్లో కొంతమంది చెయ్యాలి అత్యవసరమైతే తప్ప ప్రతిదానికి అప్పు చేయటం అనేది మంచి అలవాటు కాదు. నా మాట అర్థమైతే గట్టిగా హల్లేలూయా చెప్పండి. సాలేవయ్యా అన్నారులే, అర్థమైంది. ఇంకా సాలే నాయన, ఏందో చెప్తా ఉండవు నువ్వు, మాకు క్లాసులు చెప్తుండవా? మీరు ఆర్థికంగా దీవించబడలేకపోవడానికి మొదటిది దేవుని సొమ్ము విషయంలో దొంగలుగా అయితే మనం కూడాలే, నేను కూడాలే. రెండోది, నేనైనా మీరైనా దేవుడిచ్చిన సొమ్ముని దుర్నిర్వహణ వేస్ట్ చేసేసుకుంటున్నాం. దుర్నిర్వహణ, దేవుడిచ్చిన దాన్ని జాగ్రత్త ఉపయోగించుకోకుండా ఎట్ చేస్తున్నాడు. అప్పులు ఒకప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అప్పులు చేసేవాళ్ళు. ఇప్పుడు అప్పులు చేయడం అందరికి అలవాటు అయిపోయింది. చిన్నదానికి అప్పులు చేసేయడం. ప్రతి చిన్నదానికి అప్పే. కూతురు అడిగితే అప్పు, కొడుకు అడిగితే అప్పు, మనవడు అడిగితే అప్పు, ఆమె అడిగితే అప్పు. ఇంకా కొంతమంది మహానుభావులు ఏం చేస్తున్నారంటే, ఆమె వచ్చి ఈమెను అప్పు అడిగేసరికి ఈమె దగ్గర లేకపోయినా ఏరే వాళ్ళ దగ్గర అడిగి తెచ్చి వీళ్ళకి అప్పిస్తున్నారా? హో డేవిడ్ రాసుకుంటున్నావా? రాసుకో. ఒకప్పుడు అత్యవసర పరిస్థితి అప్పు చేసేవాళ్ళు ఇప్పుడు అడిగితే అది కూడా 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ. అన్నా, నీకు దేవుడిచ్చింది ఎందుకు ఇట్లా నువ్వు చేస్తున్నావు? అసలు అప్పు అనేది ఎంత మన జాగ్రత్త ఉండాలి తెలుసా? దేవుని బిడ్డలకి విశ్వాసం ఉండాలి. మొదట దేవుడు నా సమస్యలో నుంచి నన్ను గట్టెక్కిస్తాడు, దేవుడు నా సమస్యను తీరుస్తాడు, ఈ కొరత తీరుస్తాడు. నేను దేవుని దగ్గర సాధించుకోవాలి. అప్పు తేకూడదు. వెంటనే ముందు ప్రార్థన చేసుకుంటా, దేవుని అడగతా, ఈ సమస్యలో నన్ను బయట ప్రభు అని దేవుని అడగతా, నేను దేవుని దగ్గర సాధించుకుంటా. నా దేవుడు మాట్లాడేవాడు కదా, నా దేవుడు చేసేవాడు కదా, నేను ఆయన దగ్గర సాధించుకుంటానని ప్రభువు దగ్గర కూర్చోకుండా ఇస్తున్నారు కదా అని చెప్పేసి వడ్డీ లాగేస్తేవి ఈరోజు బాధపడుతుంటివి. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. పెట్టు తీసావా? అది సపోర్ట్ కొట్టండి అమ్మా, సపోర్ట్ కొట్టండి. హల్లెలూయా. ముల్లోకాలకు మహామహుడా, మహత్తు గల మాట చేత ప్రపంచములను నీవు నిర్మించితివి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే సత్య సంబంధమైన వారికి, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే గట్టిగా సత్య సంబంధమైన నీవు ఆర్థికంగా దీవించబడాలి. దేవుని బిడ్డ, నీలో బీదలు ఉండనే ఉండకూడదు. క్షేత్రాధిపతి అయిన యేసయ్యా, నీలో బీదలు ఉండకూడదు. విడదీయలేరెవరు ఆర్థిక ప్రగతికి బైబిల్ సూత్రాలు 3 సరితూచలే. దేవునికి ఒక భాగాన్ని ఏర్పాటు చేయడంలో జాగ్రత్త. అనుబంధము విడదీయలేరెవరు ఈ బంధము, సరితూచలేరెవరు ఈ అనుబంధము. హల్లెలూయా. దశమ భాగం దుర్నిర్వహణ, దురాశ 3 కదా. వాటిలో ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండోది, దేవుడు మనకిచ్చిన అవకాశాలు ఎలా దుర్వినియోగం చేసుకుంటామని చెప్తున్నాను. మొదటిది అప్పులు. చిన్నదానికి ప్రతి చిన్నదానికి అప్పులు తెచ్చుకోవడం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత నువ్వు బహువేదన పడతావు బిడ్డ. ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదట సమస్యలు వస్తాయి, అవసరాలు వస్తాయి, అక్కర్లు వస్తాయి. అవసరాలు వచ్చాయని చెప్పి వెంటనే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా అని ఎగబడకుండా అప్పుల కోసం
నా దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర నేను సాధించుకుంటాను, దేవుడు నాకు ఇవ్వాలి, దేవుడే చెయ్యాలని దేవుని దగ్గర కూర్చొని సాధించుకోగలిగితే అప్పులు దాదాపుగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి యేసు నామములో. ఇప్పుడు ఒక తీర్మానం చేసుకోవాలి మనం, ప్రభువా ఇక మీదట ఉండే వాటిని తీర్చుకుంటా, కొత్తగా చేయడం. ఏదన్నా అవసరం వస్తే నీ దగ్గర పొందుకుంటాడని తీర్మానం చేసుకోవాలి. ప్రాణాంతక పరిస్థితిలో తప్ప, ప్రాణాంతకం అంటే భయంకరమైన పరిస్థితి వచ్చేసి మరీ అత్యవసరం అయిపోతే తప్ప నేను అప్పు చేయను ప్రభు అని తీర్మానం చేసుకోవాలా. అదే నేను అనుకోండి అమ్మా, అదే నేను అనుకో, ప్రాణం బాతున్నా కూడా బలిపీఠం మీద పెట్టడమే. నేనైతే నాకు భయం అప్పు అంటే. నాకు పాస్టర్ ఒక పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయిపోయింది అనుకో, నేను వచ్చి బలిపీఠం మీద పెట్టి బ్రతికిస్తే ఇంటికి తీసుకోపోతా, తీసుకుంటే ఇటు తీసుకెళ్ళిపోతా, ఇటు నుంచి ఇట్టే. నేను యాడ్ చేసేది ప్రభువా, సేవ చేసుకోవాలి, నేనైతే చేయనమ్మా, జాగ్రత్త. ఒకవేళ పడ్డావా ఆ తర్వాత ఆ వడ్డీలకి, ఆ ఈఎంఐలకి, ఆ పొదుపులకి, ఆ చీటీలకి వచ్చినంత బోద్దిక. చిల్లు సంచులండి, చిల్లు సంచులు అని చిల్లులన్నీ ఎంత, ఈ చిల్లుల ద్వారా ఇప్పటికే వేల రూపాయలు, లక్షల రూపాయలు పోగొట్టుకున్నాం మనం. జాగ్రత్త. ఫస్ట్ది అప్పుల ద్వారా దేవుణ్ణి ఇచ్చిన ధనాన్ని పోగొట్టేసుకుంటున్నాం. రెండో పాయింట్, ఇన్వెస్ట్మెంట్స్ దట్ అగైన్స్ట్ గాడ్స్ విల్, అంటే దేవుని చిత్తము కాని పెట్టుబడులు. మనం పెట్టుబడి పెడుతున్నాం, అది దేవుని చిత్తమా కాదా తెలుసుకోవట్లేదు. బిడ్డలారా, ఏదైనా మనం ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు అది కూడా చూడండి, దేవుని చిత్తం కాని పెట్టుబడులు అంటే మీకు చెప్తా నేను. ఏదైనా ఒక దానికి మనం ఖర్చు పెట్టేటప్పుడు ప్రభువా ఇది నీకు చిత్తమా కాదా, చేయమంటావా చేయొద్దంటావా అని ప్రార్థనాపూర్వకంగా అడిగి చేయాలి దేవుణ్ణి. మనం ప్రార్థనాపూర్వకంగా అడిగి చేయాలా, అంతేగాని మనకేదో అనిపించిందని చేసేయకూడదు. అన్న ఏం చెప్తున్నావు అన్న నువ్వు? దేవుని చిత్తం కాని పెట్టుబడులు అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాను. ఇప్పుడు కొంతమందికి అప్పు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు అడిగిన ఈరేళ్ళకి 1,50,000 ఇచ్చారు వాళ్ళకి. ఇంక వాళ్ళు ఇడిచుడు తిరుగుతూ ఉంటారు. ఏంది ఈవా అంటుంటారు. ఒకప్పుడు మంచిగా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మరీ తిడుతున్నారు. ఇంకా మళ్ళా అన్న పలానా వాళ్ళకి 50,000 ఇచ్చాము, వాళ్ళు ఏమో ఇట్లా ప్రార్థన చేయని ఇచ్చేటట్టు అని నాకు చెప్తారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే వాళ్ళకి ఇస్తే మరలా నాకు ఇస్తారా ఇవ్వరా అని ముందుగానే మనం ప్రార్థనాపూర్వకంగా దేవుడి దగ్గర అడగాలంట. ప్రభువా నేను కష్టపడి సంపాదించింది, ఇది కష్టపడింది, ఇది ఒకరి చేతుల్లో పోతే మళ్ళీ నాకు వస్తుందా? తిరిగి మరలా మనకి ఇవ్వగలిగే వాళ్ళకే మనం డబ్బు ఇవ్వాలా. అందుకొరకు మనం వేచి ఉండాలా, ప్రార్థన చేయాలా. 5,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 2,000 ఇచ్చినా కష్టపడితే వచ్చింది. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇచ్చి ఇప్పుడు బాధలు పడుతున్నారు. ఎంత కష్టం అది. కాబట్టి మన డబ్బుని ఒకరికి అప్పిచ్చేటప్పుడు తిరిగి మనకి వాళ్ళ మరలా వీళ్ళు ఇస్తారా ఇవ్వరా దైవిక జ్ఞానంతో ప్రార్థన చేసుకొని ఇవ్వమని ఆల్రెడీ దేవుని చిత్తంలో మనకు కనిపెట్టి చేయమని మనకు వాక్యం చెప్తుంది. రెండో పాయింట్ ఏంటంటే ఇతరులకు జామీనుని సంతకాలు పెడతారు. ఇదొక వెరైటీ. అంటే మొహమాటం అనమాట. ఇలా అనుకుంటారో, ఇలా అనుకుంటే ఏమవుతుందేమో అని. నాకు కూడా ఈ మధ్య ఒకటి జరిగింది. అది నాకు తెలియదు, అసలు తెలియకుండా జరిగిపోయింది. కానీ నేను అన్యాయం చేయలేదు, న్యాయం చేశాను. అదేందో మీకు తెలియాలంటే నేను మళ్ళీ నేను చెప్తా. ఇతరులకు జామీను ఉంటారు. వాళ్ళు ఏదో కార్ తీసుకుంటారో, లేకపోతే వాళ్ళు ఇల్లు అంటారో, ఇల్లు పెట్టమంటారు. ఇల్లు పోయి సంతకాలు పెడతారు. గవర్నమెంట్ ఆఫీసర్లు, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు సంతకాలు పెడతారు. ఆ తర్వాత వాళ్ళు ఎగిరిపోయారు అనుకో, వచ్చి చేయాలని పట్టుకుంటారు. ఇంకా నువ్వు సంతకం పెట్టావు ఆ రోజు, నువ్వు మాకు ఇంకా వాళ్ళతో మాకేం పని, నువ్వు కట్టు. ఇలా మన దేవుని బిడ్డలు వేల లక్షల రూపాయలు వీళ్ళు సంపాదించి ఇతరుల బాకీలు కట్టేవాళ్ళు నేను ఇంతమందిని చూపిస్తాను రండి. సంతకాలు పెట్టకూడదు. జామీను తన సహోదరుని కొరకు పూటపడువాడు పశుప్రాడని చెప్తుంది వాక్యం. పూట పట్టడం అంటే జామీను ఉంటాం, సంతకం పెట్టడం. బిడ్డ ఎంత కష్టపడి సంపాదించుకుంటున్నావు, 6 దినాలు గొడ్డులా కష్టపడి సంపాదించుకుంటున్నావు కదా. నీ సంపాదన తీసుకెళ్ళి వేరే వాడికి ఎందుకు కట్టాలా? మంచిగా చెప్పాలా. ఆ ఒక్కడ తప్ప ఇంకేమని అడగమని చెప్పాలా. తల్లి అయినా తండ్రి అయినా ఏమైనా అదే దేవుని చిత్తం ఉందా, ఇది చేయాలా చేయకూడదా, చేయకూడదా అడిగి దేవుని చేయాలన్నమాట. దేవుని చిత్తము కాని పెట్టుబడులు ఇవి, ఇన్వెస్ట్మెంట్లు. వాళ్ళెవరో తీసుకున్నాను మనం కడుతున్నాం. ఇప్పుడు మొహమాటం చెప్పలేక. ఇంకా ఆ తర్వాత మూడోది షేర్ మార్కెట్ వచ్చింది. ఇప్పుడు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టండి, షేర్ మార్కెట్ డబ్బులు పెట్టండి అని ఈ షేర్ మార్కెట్లో డబ్బులు పెడతారు యవనస్తులు, కాస్త తెలిసిన వాళ్ళు. బెట్టింగ్స్ ఒకేసారి వచ్చేస్తాయి మనకని దేవుడిచ్చిన కొద్ది సంపదను తీసుకెళ్ళి బెట్టింగ్స్లో పెట్టి 3 నామాలు పెట్టుకుని పోతున్నారు చాలామంది. ఇప్పుడు ఎవరు బాగుపడ్డారు? నాలుగోది దేవుని చిత్తము కాని పెట్టుబడులు. నాలుగోది ఏంటంటే
తమ స్థితికి మించిన స్థాయిలో వ్యాపారాలు ప్రారంభించడం. తమ స్థితికి మించి దేవుడు నీకు 10,000 ఇచ్చాడు, చిన్న షాపు పెట్టాలా, చిన్న వ్యాపారం పెట్టాలా, నీ ఇంట్లోనే పెట్టుకోవాలా. ముందు అభివృద్ధి అయ్యేదాకా నీ ఇంట్లో స్టార్ట్ చేసి నీకు దేవుడు ఆశీర్వదించిన కొలది బయటికి వెళ్ళి షాపు తీసుకోవాలా. ముందే ఫస్ట్ పెడుతున్నావు, ఒక పెద్ద షాపు తీసుకుంటేవి, నెలకు 10,000 ఎన్నది రెంటు, ముందే ఒక 2-3 నెలలు అడ్వాన్సు 50,000 అప్పు తీసి కడితేవి, ఫస్ట్ నెల పెడితేవి, ఈ నెలలో ఈ వ్యాపారాలు ఒక్కరు రాకపోయా, సరే దేవుడు ఎదురు చూసి ఓపిక పట్టేందుకు లేకపోయా, మళ్ళా దాన్ని కొనసాగించేందుకు డబ్బులు లేవు, 50,000 అవ్వాల్సింది ఇరుక్కుపోయింది, ఒక నెలకే నువ్వు షాప్ ఎత్తేసావు, ఒక్క నెలకే షాప్ ఎత్తేసావు. ఇప్పుడు ఆడ 50,000 లాసు, షాపు లాసు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మన ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలంటే మన స్థితికి మించి ఎప్పుడు కూడా మనం వ్యాపారాలు పెట్టకూడదు. స్థాయిలో ఇంకా తక్కువగానే, మన దగ్గర 100 రూపాయలు ఉంటే 50 రూపాయల్లోనే నువ్వు వ్యాపారం పెట్టాలా. జ్ఞానం దేవుడు అడగాలండి, దేవుడు అడగాల. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1:05 నిమిషాలు వాక్యం, 5 నిమిషాలు పెట్టారా, టక లాగేస్తా మీకోసం. మీకే మంచిది, మీకే మంచిది. ఇది ఒక పిచ్చి పని నేను కూడా చేశానులే, ఇందా చెప్పను కదా, ఇప్పుడు చెప్తానండి. ఒప్పుకోవాలా, ఒప్పుకుంటేనే నాకు కూడా కడుపు తగ్గిపోతే వేస్తున్నాము. ఇప్పుడు ముత్తుకూరు మందిరం కట్టేసామా, ముత్తుకూరు మందిరం కట్టక ముందు నుంచే, ముత్తుకూరు మందిరం కట్టక ముందు ఏదైతే ఉంది, తాటాకులు పాకున్నప్పటి నుంచే మాకు టాటా మ్యాజిక్ కావాలా, టాటా మ్యాజిక్ ప్రార్థన చేస్తున్నాం. మందిరం అయిపోయింది, ఇక నెక్స్ట్ దేవుడు మాకు టాటా మ్యాజిక్ ఇవ్వాలని ప్రార్థన మొత్తం మీద టాటా మ్యాజిక్ పోయి ఈకో తీసుకొచ్చుకున్నాము. అది కూడా మన దగ్గర డబ్బు లేదు. ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలు 1,00,000 రూపాయలు పంపిస్తే కట్టి తీసుకొచ్చాం. బిడ్డలారా, నేను దేవుని అడుగు ఉండాలి ఫస్ట్. ప్రభువా కొనమంటావా, కొనొద్దంటావా, నన్ను ఆటో కొనమంటావా, మ్యాజిక్ కొనమంటావా, ఏం కొనమంటావు? దేవుడి దగ్గర అడగకుండా, నేను చేసే దేవుడి సేవే కదా, నేను చేసే దేవుడి పనే కదా, మనకి దాన్ని అడిగేది ఏముంది అని కాస్త నా స్వార్థం కూడా చూసుకొని నా సొంత ప్రయత్నాలు చేసుకొని తెచ్చుకున్నాం. ఒక మనిషిని తెచ్చి ఇంటి ముందు పెట్టుకున్నాం. ఇప్పుడు అదే చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. 3 సంవత్సరాలు తినకుండా మొత్తం దానికి పెట్టుకొని ముక్కి కట్టాం. ఒకరోజు టైం వచ్చింది, కట్టలేకపోయాము. శుభ్రంగా మీకు కొంతమంది తెలుసు, కొంతమంది మన ముత్తుకూరు బిడ్డలు చూశారు. ఆ ఈఎంఐ వచ్చే చర్చి దగ్గరికి, ఈఎంఐ ఆదివారం చర్చి దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసారు. అంతే, ఒకటే మాట అన్నాడు నాతోటి, గలబా చేయమంటావా, తాళం ఇస్తావా? ఏమన్నారు? గలబా చేయమంటావా, తాళం ఇస్తావా? నాయనకి దండాలు పెడతానయ్యా, నువ్వు తాళం తీసుకుని వెళ్ళు. గలబా ఏం చేయవు, నేను ఈయనంటే కదా తాళం తీసుకెళ్ళిపో ముందు. బట్లారా, దేవుడు చెప్పితే ఏం లేదనుకో, ఎట్లా బుద్ధి చేస్తాం మన దేవుడు. మనం ముందే మేలుకోవాలా, స్టార్టింగ్లోనే మేలుకోవాలా. మేలుకోలేదనుకో ఆయన స్టైల్లో చెప్తారు మనకి. 5 లక్షలు కట్టేసాం బిడ్డలారా, 5 లక్షలు ఇంచుమించుగా మనకి ఇప్పుడు 4 లక్షలు నష్టం. తీసుకెళ్ళిపోయారు. సరే, ఆ తర్వాత అది ఎవరైతే సంతకం పెట్టారో, ఇప్పుడు నేను చెప్పాను కదా, జామీన్ సంతకం పెట్టింది ఒక చెల్లెలు. నాకు అంత కష్టం అవుతుందో నాకు తెలియదు. జామీన్ సంతకం పెట్టడం ద్వారా మనకి ఒకరు పెడితే వాళ్ళకి మన ద్వారా అంత కష్టం వస్తుందని నాకు తెలియదు. అది ఎప్పుడైతే నాకు అర్థమైందో, 5 లక్షలు మనం కడితే 2 లక్షలకి బండి చేసాం వాళ్ళకి. తమ్ముడా మీరు తీసుకోండి, మీరు దీనికోసం చాలా కష్టపడ్డారు, మీకు న్యాయం జరగాల, నాకు 3 లక్షలు నష్టమైన పర్లేదు, మీరు తీసుకోండి అని తక్కువకి ఇచ్చేసాం బండిని. మనం ఫ్రీ అయిపోయాం. తర్వాత బిడ్డారా, నేనేమన్నానంటే, దేవుని అడగకుండా చేసిన దానికి 5 లక్షలు నష్టపోయాం. అదే 5 లక్షలు ఉంటే ఎంత దేవుని పని జరుగుండేది. నా జీవితంలో జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. మన జీవితంలో ఏదైనా ఒక ఆర్థిక వైఫల్యం వచ్చిందంటే, ఫెయిల్ అయిపోయామంటే, దాన్ని బట్టి ఇక మీద జాగ్రత్త అడుగులు వేయాలా. పడిపోతా ఉంటే మళ్ళీ పడతా ఉండకూడదు. మళ్ళా ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఇక మీదట జాగ్రత్త అడుగులు వేయాలి. ప్రభు, ఒకసారి నా సొంత ఆలోచనతో నేను అడుగులు వేసాను, ఫెయిల్ అయిపోయాను, ఇక మీదట ప్రతి అడుగు నిన్ను అడిగి వేస్తానయ్యా అని దేవుడు మనకి కొన్ని బుద్ధి చెప్పడానికే, నేర్పించడానికి అలా చేస్తాడు. నేర్చుకోవాలి. పాస్టర్లైనా ఒకటే, విశ్వాసం ఒకటే. కొంతమంది ఎన్నిసార్లు పడినా చేసుకుంటానే పోతారు. ఇంకా వాళ్ళు ఎవరు మారుస్తారు చెప్పండి బిడ్డలారా. కాబట్టి దేవుని చిత్తము కాని పెట్టుబడులు జాగ్రత్త పడాలా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇక నేను 2 ఉన్నాయా? తర్వాత ఇంకేముందమ్మా, తగిన కాలం అందు పెట్టుబడి. ఇప్పుడు దుర్నిర్వహణ అంటే ఒకటేమో అప్పులు చేయకూడదు, రెండోది దేవుడికి ఇష్టం లేని పనులు మన డబ్బులు పెట్టకూడదు, మూడోది పెట్టుబడి ఎక్కడ పెట్టాలంటే తగిన కాలం అందు పెట్టాలా. ఒక ఫోన్ కొనాలంటే అనుకున్న వెంటనే కొనకూడదు. పండగ దాకా ఆగితే 15,000 రూపాయల ఫోన్ 10,000కి వస్తుంది, 5,000 మిగలద్ది, అప్పుడు కొనాలా.
ఒక బైక్ కొనాలనుకున్నాం అనుకో, ఇప్పుడు కొంటే 1,00,000, అప్పుడు కొంటే 80,000, అప్పుడు కొనాలా. జ్ఞానంతో డబ్బు తగ్గించడానికి, దేవుడిచ్చి దాన్ని జాగ్రత్త చేసడానికి తగిన కాలం మందు పెట్టుబడి పెట్టాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆ మధ్యలో కువైట్కి పోయేటప్పుడు నన్ను కువైట్ దేవుడు తీసుకుపోయేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి 2,500 రూపాయలు పెట్టి వాచ్ కొనుక్కోబోయా. వాచ్ ఎంత? 2,500. కువైట్కి పోతున్నాం కదా, చిన్న వాచ్ చేసుకో, పెద్ద వాచ్ చేసుకోపోవాలని. అది తెలివి, డబ్బులు పోగొట్టుకునే విధానం కదా. 2,500 పెట్టి నేను కాక వేసుకోపోయా. ఆడ 25 రోజులు ఉంటే అక్కడ ఒక తమ్ముడు దేవుడు రేపితే 7,500 రూపాయలు వాచ్ గిఫ్ట్ ఇచ్చారు నాకన్నా. ఎంత? నేను కొంతకాలంగా ఆగుండుంటే ఈ 2,500 నాకు మిగిలి ఉండేది. ఆ 7,500 వాచ్ నేను వేసుకోవాలా, పటా 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 కొట్టుకున్నాను. ఇది నాకు అర్హత లేదు ప్రభువా, నీ కోసం ఆగే ఓపిక కూడా నాకు లేదు, నువ్వు ఇచ్చేదాకా ఆగే ఓపిక లేదు నాకు, అన్నీ అతిశాస్త్రాలే. అందుకని ఇది నాకు వద్దు. ఇంకా ఇది ఫలానా సేవకుడికి ఇస్తానని చెప్పి ఈ 7,500 వాచ్ ఆ సేవకుడికి ఇచ్చేసా. నువ్వు వేసుకున్నా, నాకు కొంచెం ఎక్స్ట్రాలు ఏంటిలన్నా, దేవుడు ఇంత మంచి వాచ్ నాకు ఇవ్వాలనుకుంటే నేను ఎక్స్ట్రాలు చేసి ఇది కొనుక్కున్నాను, నువ్వే వాడుకోద్ది, నువ్వే అరుగుడు నీకని చెప్పి ఆ పాస్టర్కి ఇచ్చేసా. అంతే. కాస్త ఓపిక పడితే దేవుని చిత్తంలో పెట్టుబడి పెట్టాలి. జాగ్రత్త, ఆగుండుంటే మంచి వాచ్ వచ్చి ఉండేది కదా. కష్టపడి వచ్చిందంతా దానికి పెట్టి పాస్టర్కి ఏమి ఇవ్వకుండా పోయా ఇక్కడి నుంచి. తర్వాత జరిగింది అర్థమైంది నాకు. ఓహో, మన ఇష్ట ప్రకారం కట్టి పెట్టకూడదు, తగిన కాలం మందు పెట్టుబడి పెట్టాలి, జాగ్రత్తగా ఉండాలి. రేట్లు తగ్గినప్పుడే మనం కొనుక్కోవాలి, దేవుడిచ్చే ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకోవాలి అని అర్థమైందండి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 4వది మితిమీరిన ఖర్చులు. రాసుకో, మీరు చూడబాకనట్టు మీరు చూస్తే నాకు భయం వేస్తుంది. మితిమీరిన ఖర్చులు, ఓవర్ స్పెండింగ్. దేవుడిచ్చిన ధనాన్ని కొంతమంది 1,000 రూపాయలు బట్టలు కొందామని పోతారు, 4,000 కొనేస్తారు వేసినామలో. డీమార్ట్కి వెళ్తారు, 2,000లో వస్తువులు తెచ్చుకుందామని. మీరమ్మా 2,000 వస్తువులు పోయి 5,000 అవుతాయి. ఆడేమంత అవసరం ఉండవు, మూలవతుంటాయి. పెడతాళ్లే మనోడని చెప్పి డబ్బంతా మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఓవర్ స్పెండింగ్, మితిమీరిన ఖర్చు. ఎంత కావాలో ఏది కావాలో జ్ఞానయుక్తంగా జాగ్రత్త చేసుకుంటే దేవుడు నీకు ఇచ్చింది నీకు సరిపోద్ది. 2,000 రూపాయలు బట్టలు కావాలని పోయో 5,000 ఏంది, అది ఉంటే కనుక పని వస్తుంది కదా అన్నా. మాకు ఇప్పుడు వాక్యం చెప్తున్నావా, లేకపోతే డబ్బులు ఎట్లా జాగ్రత్త చేసుకోవాలి చెప్తున్నావా? వాక్యము అన్నీ మొత్తం కలిపి చెప్తున్నానమ్మా మీకు. దేవుడిచ్చిన ఆదాయంలో ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఒక నిర్వహణ, ఒక లిస్ట్ వేసుకొని ఎంత కావాలో అంతే జాగ్రత్తగా వాడుకుంటే దేవుడు మనకిచ్చిన ధనం జాగ్రత్తగా సేఫ్గా ఉంటుంది. వాళ్ళని చూసి ఏళ్ళని చూసి కొంతమంది వాళ్ళని చూసి బిడ్డలారా, వాళ్ళని చూసి ఏళ్ళని చూసి వాళ్ళు అది తెచ్చుకున్నారు, మనం ఇంకా మంచిది తెద్దామని చేస్తుంటారు. మన దేవుడు అంట ముందు మనకి 10,000 ఇచ్చి మనల్ని పరీక్షిస్తాడంటన్నా. దేవుడు మనకి 10,000 ఇచ్చి మనల్ని పరీక్షిస్తాడు. నా బిడ్డ నేను ఇచ్చిన 10,000ని చక్కగా వాడుకుంటున్నాడా, ఏషాలు వేస్తున్నాడో చూస్తాడు. 10,000 విషయంలో నమ్మకంగా ఉన్నావు అనుకో, 10,000 నీకు 20,000 స్థాయికి పెంచుతాడు దేవుడు. నేను చేస్తున్నాము అలా చెప్పు గట్టిగా. నువ్వు 10,000 దగ్గరే నువ్వు అన్యాయం చేసావు దేవుడికి. నేనేం అన్యాయం చేశానన్నా? 10,000 ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నాం అనుకో, దేవుడు డబ్బా నేను ఇచ్చిందండి, నా బిడ్డ జాగ్రత్త చేసుకుంటున్నాడు, నా బిడ్డకి ఇంకొంచెం పెంచుదామని 10,000 20,000 చేస్తాడు, 20,000 30,000 చేస్తాడు. మన వాళ్ళు 5,000 దగ్గర అయిపోయారు యేసునామంలో. అయిపోయింది. ఇంకేడా? ఇది బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందండి. లోకాసువార్త 16:10 ఏముందంటే, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడిని ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెం నమ్మకంగా లేకపోతే ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. ఇంకా కాబట్టి ప్రతి దాన్ని దేవుడు పరిశీలిస్తుంటాడు. నీ చేతికి దేవుడిచ్చిన 5,000 నువ్వు ఎలా వాడుతున్నావు, 10,000 నువ్వు ఎలా వాడుతున్నావు, జాగ్రత్తగా వాడుతున్నావా, ఇష్ట ప్రకారం వాడుతున్నావా? మన ఇష్ట ప్రకారం వాడుతుంటే, చల్లేస్తుంటే దేవుడు నీకు ఇవ్వడు, ఆపేస్తాడు. మనం ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలి. మితిమీరిన ఖర్చులు తగ్గించాలి. అవసరమైనంత వరకే. మొన్న క్రిస్మస్ కొనుక్కున్న బట్టలు, మొన్న డిసెంబర్కి 25 కొనుక్కున్న బట్టలు అట్టే ఉంటాయి కొత్తగా. మరలా కొత్త బట్టలు కొని మొన్న కొని మళ్ళా చేరా. ఇప్పుడు ఏందమ్మా, ముందు అవి వాడమ్మా. ఒక దైవజనుడు చెప్పాడు నాతోటి, చెప్పాడు, బిడ్డలారా పారకలు చినిగిపోయేదాకా అయ్యే వేసుకోవాలంట. అది మీకు అర్థం కాదులే, అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది.
దేవుడు మనకిచ్చిన బట్టలను చూస్తాడు. నా బిడ్డ బాగా మాసిపోతేనే కొత్త బట్టలు కొంటున్నాడు. ఎక్కువ వాడమ్మా వాడు. దేవుడు డబ్బు ఊరకే ఉందా? బట్టలు చినిగిపోవాలా, జిప్పులు చినిగిపోవాలా, ఒరే చాలేరా అని దేవుడు అనిందా అప్పుడు కొనుక్కోవాలి కొత్తవి ఉందని చెప్పేసి. మీకు ఎట్టుందో కానీ ఇంట్లో 4 వండుకోవాలా భోజనం. 4 ఉంటే 8 మంది భోజనం పడతారు ఈ మనిషి. 2 గ్లాసులు సరిపోద్ది, 4 గ్లాసులు చేస్తుంది. 2 గ్లాసులు కూడా వీళ్ళు తినరు, మొత్తం 14 వేసి దెబ్బలేస్తారు. దేవుడు చూస్తున్న చూడలేదా? దేవుడు చూస్తున్న చూడలేదా? కూర ఎంత కావాలి ఇద్దరికే? కొంచెం చాలు. దబర చేసింది మొత్తం. ఆయన బయట తిని వచ్చాడు, ఈయన తినలా, మొత్తం తీసుకుపోయి దెబ్బలో పోసింది. ఓహో, నేను ఇచ్చిన దాని మీద దెబ్బలో పోస్తున్నారు. మీ సంగతి చెప్తా ఉండు. దేవుడిచ్చిన వనరుల్ని వ్యర్థం చేయటం అంటారు దీన్ని. దేవుడిచ్చిన వనరుల్ని వ్యర్థం చేయటం బిడ్డారా. దుర్నిర్వహణలో మొదటిది అప్పులైతే, రెండోది దేవుని చిత్తం కాని పెట్టుబడులు అయితే, మూడోది తగిన కాలం ముందు పెట్టుబడి అయితే, నాలుగోది మితిమీరిన ఖర్చులు అయితే, ఐదోది వనరుల్ని వృధా చేయటం. దేవుడిచ్చిన వనరులు వృధా చేయటం. దేవుడు మనకి ఏమంటే ఇచ్చాడు, వృధా చేయకూడదు. దేవుడు డబ్బు ఇచ్చినప్పుడు అవసరమైనప్పుడే బట్టలు కొనాలి, అవసరమైనప్పుడు చెప్పులు కొనాలి. కొంతమందికి 5 జతలు చెప్పులు ఉంటాయి, ఎప్పుడు ఆడతారు నాకు అర్థం కాదు. బాత్రూమ్కి ఒక జత, ఈదుల్లోకి ఒక జత, అంటే ఆ కాలనీలోకి ఒక జత, బయటికి పోతే ఒక జత, పెళ్ళిళ్ళకి ఒక జత, ఫంక్షన్కి ఒక జత. ఏందిరా ఇది? నీకేమన్నా మా డబ్బుతో మేము కొనుక్కుంటేనా? కొనుక్కో. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ ఇస్తాడు దేవుడు నీకు. నా మాట అర్థమైతే హళీలు చెప్పండి. సుసన్నమ్మ కోపం వస్తుందా? ఏమన్నా ఏం ఫీల్ అవుతున్నావా? మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉంటే ఎక్కువ దేవుడు నమ్మకంగా చేస్తాడండి. ఇంట్లో రూమ్లో మనిషి ఉన్నాడు, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది రోజంతా. ఇంట్లో మనిషి ఉన్నాడు, టీవీ ఆన్ అయి ఆడుతూ ఉంటుంది. టీవీ ఫ్యాన్లు ఆడా, టీవీలు ఆడా, గీజర్లు ఆడా, మొత్తం మీద 500 కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. నీకెందుకని మేము కట్టుకుంటాం కదా. దేవుడు చూస్తున్నాడు. జయదేవు, దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు. నా బిడ్డలు ఎట్లా, నేను ఇచ్చింది ఎట్లా వాడుతున్నారు. ఇంట్లో మనుషులు లేనప్పుడు ఫ్యాన్లు ఆపేయాలా, లైట్లు ఆపేయాలా, అవసరమైన మేరకు వాడుకోవాలా. అట్టనే మరీ పిసారతనం కాదు, మంచిగానే ఉన్నంతవరకు వాడుకోవాలి. ఎందుకు మనం ఆర్థికంగా ఎదగలేకపోతున్నామంటే దేవుడు కూడా చిరాకేసింది మనం చూస్తే. దేవుడు కూడా చిరాకు వచ్చేసింది. వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఉపయోగించుకోరు, వీళ్ళు వేస్ట్ చేసేస్తారు, వీళ్ళు మీరు ఇక్కడ ఆగండి ఇంకా ఆపేసాడు దేవుడు మనల్ని. దేవుడిచ్చిన మనల్ని వృధా బిడ్డలారా. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక్కసారి వాడిని కొత్త బట్టలు ఉన్నా కూడా మళ్ళీ జతలు ఎందుకు వృధా చేస్తాడు డబ్బు? ఎంత బియ్యం అంత బియ్యం ఉండు, ఎంత కూర అంత కూర ఉండు, అయిపోవాలి, ఎప్పటికప్పుడు అయిపోవాలి. అంతే. దేవుడు ప్రతిదాన్ని చూస్తుంటాడు. దేవుడు మన దేవుడు ఆర్థిక క్రమశిక్షణ కలిగిన దేవుడు. యేసు నామములో చెప్పండి గట్టిగా హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతికిస్తే ఏమైంది? 5,000 మంది పురుషులు తిన్నారు, 12,000 మంది మొత్తం తిన్నారు. ఒక్క మొక్క కూడా వ్యర్థం కానికుండా దేవుడు మళ్ళీ గంపలకి ఎత్తించాడంతా. మన దేవుడికి వ్యర్థం చేయడం ఇష్టమో? ఉండదు. నీ ఇంట్లో అన్నం తినేటప్పుడు కూడా నీ ప్లేట్లో మెతుకు మిగలకుండా జాగ్రత్త పడాలా. అన్ని దేవుడు చూస్తుంటాడు. గిన్నెలు ఎత్తుకోపోయి దెబ్బలేస్తున్నాం అనుకో, దెబ్బే మన జీవితం లాస్ట్కి. నాయమ్మక్క, మన ప్లేట్లో వేసుకొని పూర్తిగా తిని పక్కన పెట్టాలా. ఆకాశం అందున్న దేవుడు నీకు ఇచ్చిన దాన్ని గమనిస్తున్నాడు. దేవుడు మహాదయ వల్ల చిన్నప్పటి నుంచి నాకు అదే కృప దొరికింది. టిఫిన్ షాపు లేకపోయినా కూడా వాళ్ళకి న్యాయం చేసి వస్తాను నేను. నాకు పోసిన సాంబార్ వదలను, నాకు ఇచ్చిన ఇడ్లీ వదలను, ఎప్పుడు ఇంతవరకు వదిలి రాలేదు. దేవుని డబ్బు నేను ఖర్చు పెట్టినా కూడా న్యాయం చేసే వస్తా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంకా అవసరమైతే చికెన్ తిన్నాను అనుకో, ఎముకలు కూడా మిగిలిన తిన్నాడా. నాకు నా జాగ్రత్త నాది. ఎముకలు తింటారా? అబ్బా అమ్మ నీకా చూస్తున్నాడులే దేవుడు చూస్తున్నాడులే. కాబట్టి దేవుని బిడ్డ ఆర్థికంగా మనం ఎదగలేకపోవడానికి ఇవే కారణాలు బిడ్డారా. ఒకటి మొదటిది ఏం చెప్పాను, ఆర్థికంగా ఎదగాలంటే మొదటిది ఏం చెప్పి దేవుని బిడ్డలు ఏం చేయాలి? బైబిల్ సూత్రాలు పాటించాలి. రెండోది కష్టపడి పని చేయాలి. ఇచ్చిన దాన్ని దాచుకోవాలి, దాచుకున్న దాన్ని వ్యాపారాలు స్టార్ట్ చేయాలి, బీదలకు ఇవ్వాలి, చేతులు చాచాలి వాళ్ళకు కూడా. అప్పుడు మనం దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు బైబిల్ సూత్రాలు ఏంటంటే, మొదటిది దేవుని సొమ్ములో ఒక భాగాన్ని మనం దేవునికి ఇచ్చి గణపరచాలి. రెండోది దేవుడు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. గృహ పరిపాలకత్వం జాగ్రత్తగా చేయాలి. దేవుడు ఇచ్చి చూస్తాడు నీకు. బిడ్డ నీకు ఒక 2 లక్షలు ఇచ్చి దేవుడు చూస్తాడు ఎట్ట వాడుతున్నావో. జాగ్రత్తగా వాడుకుంటే ఇంకా పైకి వెళ్తావు. దేవుడు ఇచ్చిన 2 లక్షలు దుబారా చేస్తే వీడికి ఎంత ఇచ్చినా వేస్ట్ అయిపోద్దని ఆపేస్తాడు మన దేవుడు.
అట్లాగని పిసినారు తలులుగా ఉండమని నేను చెప్పడంలా, అట్లాగని అసలు పూర్తిగా 4 మెతుకులు తినమని నేను చెప్పడంలా. దేవుడిచ్చిన దాంట్లో నీట్గా ఎంత దానికి దేనికి ఎంత ఖర్చు పెట్టాలి తెలుసుకో ఉండాలి. మితిమీరిన ఖర్చు దేవునికి మహా చిరాకు. మితిమీరిన ఖర్చులు దేవునికి మహా చిరాకు. మళ్ళీ దేవుని ఏమంటారంటే, ప్రభువా సమృద్ధి ఇస్తానని చెప్పేవే, 2 జతలు కొంటే ఓర్చుకోలేవు, నువ్వా 2 జతలు కొంటే, ఒరే నువ్వు ఒక్క జత ఇప్పటికి వాడుతుండవు, అది అట్టే మూల పెట్టి ఎప్పుడు కుట్టిస్తావురా, నువ్వు కుట్టించేలేక అది పురుగులు పెట్టా. కొంతమందికి ఇది ఒక అలవాటు, ముందు కొనేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటారు, డబ్బులు ఉన్నప్పుడు కుట్టించుకుందామని. అది కుట్టించేలేక ఇంటికి కలిపి ఉంటాయి. ఇంకెందుకు అనమా కొంటాం, ఇంకా నువ్వేమన్నా వెంటనే ఆయన కుట్టించావా? వెళ్ళారా? లాస్ట్ మాట దురాశ. 3వది బైబిల్ సూత్రాలు 3 దురాశ. దురాశ అని అర్థం ఏంటంటే కన్నులకి హృదయాలకి పగ్గాలు వేయాలి. దురాశ చేటును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం కన్నులు చూచేది హృదయం ఆశించేదంతా దురాశే. సొలొమోను గారు రాశారు, నా కన్నులు చూడాలనుకున్నదాన్ని నేను ఇప్పుడు అభ్యంతరం పెట్టలేదు, నా హృదయం ఆశించిందల్లా నేను ఇచ్చానని. మనం హృదయం కోరుకుందల్లా కన్నులు ఆశించిందల్లా ఇచ్చామంటే అవుట్, అప్పులు పాలు. దేవుని ప్రజల కన్నులకి పగ్గాలు ఉండాలి, హృదయాలకు పగ్గాలు ఉండాలి. కన్ను కోరిందల్లా హృదయం సంతోషం కొరకు ఆశించిందల్లా చేసుకుంటూ పోతే చివరికి బికారులు అయిపోతామంతే. బికారులవి. లోకాసు వార్త 8:14 ప్రకారం ధన భోగాన్ని అణిచివేయాలి మనం. ధనము ద్వారా భోగం అనుభవించడం, డబ్బుని ఉపయోగించి లగ్జరీగా బ్రతకడం. ధనాన్ని భోగం కోసం వాడితే దేవునికి ఇష్టం ఉండదు. ధన భోగాన్ని అణచాలి, కంటికి హృదయానికి పగ్గాలు వేయాలి. ఎట్లా పక్కింటోళ్ళు టీవీ కొన్నారు నీకెందుకు, పక్కింటోళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు నీకెందుకు, పక్కింటోళ్ళు ఫర్నిచర్ కొన్నారు నీకెందుకు, బంగారం కొన్నారు నీకెందుకు, వాళ్ళు కొన్నారు, వాళ్ళు అప్పు చేసుకున్నారు మనకెందుకండి, స్కూటర్ కొన్నారు, బైక్ కొన్నారు, కారు కొన్నారు మనకెందుకు. మనం కూడా బడాయికి పోయి వాళ్ళు కనీసం చికెన్ అన్నం వండితే మనం ఏం వలవాలా, బొచ్చన వలవాలని. వాళ్ళు చికెన్ వండితే మనం బొచ్చన వలద్దామని దెబ్బలో ఉండే బొచ్చని తీసుకొచ్చి ఇంటి ముందు వేస్తుంది మనిషి. ప్రెస్టీజ్ బిల్డప్ ఎందుకక్క మనకు అవసరమా? మన స్థాయి ఏందో మనల్ని ఎక్కడ పెట్టాడు దేవుడు, అంతలో మనం సంతృప్తిగా ఉండాలి కదా. వాళ్ళు ఏదో కొన్నారని చెప్పి ఈఎంఐలు సజ్జ మొత్తం తెచ్చుకుంటే ఇప్పుడు ఈఎంఐలు ఇంటి ముందు తిరగతామని సరిపోయింది. కాబట్టి బడాయికి పోయి అప్పు చేసి మనం ఏటిల్ని కొనకూడదు. మన స్థితిని బట్టే మనం ఉండాలి. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే మనం ప్లాన్ చేసుకొని దేవుడు ఇచ్చినప్పుడే మనం ఏదైనా కొనాలి. కానీ వాళ్ళు వీళ్ళు కొన్నారని కన్ను కోరినట్టు హృదయం ఆశించి చేసామంటే అప్పుల పాలు. సొంతింటి కళ సాకారం చేసుకోవడానికి 25 లక్షలు 30 లక్షలు ఇప్పుడు లోన్లు ఇస్తున్నారు బయట. పొరపాటున అడుగేసావా అవుట్. నేను కూడా అవుట్ అయిపోయాను, దేవుడు బతికించాడు నన్ను. వ్యాన్ కానీ ఫ్రీగా కట్టేసి ఉంటే ₹1,00,000 వేసాం ఇద్దరు పాస్టర్ అని. ₹1,00,000 స్థలం చూడాలి మన నెల్లూరులో. 20,000 కట్టాలి, నెలకి 30,000 కట్టాలా. ఒరే ఏం మాట్లాడుతున్నారు నువ్వు, 10,000కే దిక్కులేదు ఎక్కడ, నువ్వేం కడతావరా అని దేవుడు చెప్పి నేను అనలా. నువ్వు ఇస్తావు ప్రభు, నువ్వు ఇస్తావు ప్రభు. మరి మరి అంత విశ్వాసమా? సేవకు పిలుచుకున్నాను, సేవ నాది, అవసరం ఇప్పుడు నేను నీక అప్పులు చేస్తానంటే వెంటనే నువ్వు. నేను ఎన్న ప్రభు నాకు స్థలం కావాలా, సరే ముందు నువ్వు దీని దాటు ఫస్ట్ అన్నాడు. అయిపోయింది ఆడకి యేసునామంలో. ఇప్పుడు అర్థమైంది, ఇక దేవుడిస్తేనే స్థలమైనా ఏదైనా దేవుని మహిమ కలుగును గాక. పొర్రపోటును కూడా అడుగు ముందుకేసేదిలే. సొంత ఇల్లు లేదు, ఏమి లేదు. లక్షల రూపాయల అప్పులు చిక్కుకొని ఎంతోమంది ఈరోజు కట్టలేక బ్యాంకు చుట్టూ తిరగతా అవమానాల పాలైపోయి చాలా వేదన పడుతున్నారు బిడ్డలారా. కాబట్టి లాస్ట్ మాట, యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు కాబట్టి అబ్రహాం గొప్పవాడయ్యాడు. బిడ్డ నిన్ను నన్ను దేవుడే ఆశీర్వదించాలి, మనల్ని దేవుడే గొప్పవాళ్ళుగా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా ఆ వ్యాను పోయిన తర్వాత చాలా కురింగిపోయాను, లోపల ఏడ్చాను, దేవుడి దగ్గర క్షమాపణ అడిగాను. ప్రభువా నేను కావాలని చేశానా, మరి ప్రిస్టేజ్ కోసం చేశానా, సేవ అవసరం చేశానా, నీకు తెలుసు కదా అని ప్రభుతో చెప్పుకున్నప్పుడు ప్రభు నా బాధ చూసి, నా వేదన చూసి నన్ను ఓదార్చడానికి దేవుడు అద్భుతమైన ద్వారం తెరిచి పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఘనతనిచ్చి మరలా నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను మీకు ప్రమాణం చేసి చెప్తున్నా, దేవుడు మనకిచ్చే మందిర స్థలం కూడా ఫ్రీగానే వస్తుంది. రూపాయి ఖర్చు పెట్టే సమస్య లేదు. చప్పలు కొట్టండి గట్టిగా యేసయ్య మనకిస్తాడు. ఆమేన్. అప్పు చేసి మందిర స్థలం కొనే సమస్య లేదు. ప్రార్థన చేస్తున్నాం కదా, సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు. మీరు కూడా జాగ్రత్త.
మీరు కూడా జాగ్రత్త. అప్పుల్లో నుంచి బయటపడే మార్గం చూడండి, కానీ కొత్త అప్పులు చూడద్దు. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా నేనే తప్పు చేయను, మీరు కావాలంటే చేయండి, నాకు అవసరం లేదు. దేవుని మహాదయని బట్టి అన్నీ తీసేశాడు దేవుడు. తినటం, సేవ చేసుకోవటం ఇప్పుడు పరిస్థితి ఏ ఇబ్బంది లేకుండా నన్ను చేసిన దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు లేవనెత్తాడు. ఇక మీద తొందరపడకుండా దైవిక చిత్తం అడుగులు వేసి ఆర్థిక ప్రగతి సాధించి అనేకులకు మీరు దీవెనకరంగా మార్చబెట్టట్టు నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన